తస్మాత్ నంద కుమారో అయం నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః. అందువలన నందమహారాజా, నీ బాలుడు నారాయణునితో సమానుడు. దివ్య గుణములందు, ఐశ్వర్యమునందు, నామ యశో ప్రభావములందు ఇతడు అచ్చము నారాయణుని పోలినాడు. కనుక ఇతని కర్మలచే నీవు ఎంత మాత్రము విస్మయము చెందవలదు. ఈ ముందు శ్లోకాల్లో మనందరం కూడా కొన్ని రోజుల నుంచి చర్చించుకుంటూ ఉన్నాం. ఎట్లాగా ఈ గిరిగోవర్ధన పర్వతాన్ని భగవంతుడు ఎత్తిన తరువాత ఈ బృందావన వాసులందరూ కూడా ఆ ముందు జరిగినటువంటి భగవత్ లీలలన్నింటినీ కూడా వాళ్ళు స్మరణ చేసుకుంటూ వాళ్ళు ఆ భగవంతుని యొక్క ఇది కూడా ఆపేసింది, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ లీలలు అంత చిన్న బాలుడు ఏ రకంగా చేయగలుగుతూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యములకు గురి అయ్యి నందమహారాజును అడుగుదామని చెప్పి వెళ్ళారు. సో మొన్న నందమహారాజు ఆయన వివరిస్తూ చివరిగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, గర్గముని కృష్ణుని యొక్క నామకరణం చేసినప్పుడు ఏమి చెప్పాడు అనేటువంటిది ఆయన ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. గర్గముని ఏం చెప్పారు అంటే, నారాయణునితో సమానమైనటువంటి ఐశ్వర్యము, నామ యశో ప్రభావములందు, దివ్య గుణములందు ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ యొక్క నారాయణునితో సమానమైనటువంటి గుణగణాలు కలిగి ఉంటారు అని. కానీ నారాయణునికి కృష్ణునికి 4 గుణాలు కృష్ణునిలో అధికంగా ఉంటాయి. సో నారాయణునిలో 60 గుణాలు మాత్రమే ఉంటాయి, కృష్ణునిలో 64. ఆ 64 అధికమైనటువంటివి ఏంటి అంటే లీలామాధురి, భగవంతుని యొక్క లీలలు, వేణుమాధురి, తర్వాత రూపమాధురి, తర్వాత ప్రేమ మాధురి. ఈ యొక్క 4 గుణాలు అధికంగా కృష్ణులో ఉంటాయన్నమాట. అంటే నారాయణునితో మనకు సాన్నిహితంగా జీవుడు సేవలు చేసేదానికి అవకాశం లేదు. ఎందువల్ల అంటే నారాయణునిలో ఉన్నటువంటిది ఐశ్వర్య భావన. అంటే ఒక యజమాని, ఒక సేవకుడు అన్నటువంటి భావన ఉంటుందన్నమాట. ఒక యజమాని, సేవకుడు అన్నటువంటి భావన ఉంటుందన్నమాట. కానీ కృష్ణునితో అటువంటివేమీ ఉండవు. ఆయన ఈ గోపాలులందరూ కూడా నేను దేవదేవుణ్ణని గుర్తించాలా, లేకపోతే నన్ను ఆ స్థాయిలో గౌరవించాలా, అది ఇది అటువంటివన్నీ ఏముండవు కృష్ణుడి దగ్గర. కృష్ణుడు ఏంటి అంటే స్నేహితులతో స్నేహితుల్లాగా ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గర పిల్లవాళ్ళలాగా ఉంటాడు. ఎప్పుడైతే యశోదమ్మ రోటికి కట్టేసిందో కృష్ణుడిని, బలరాముడు లేడు అక్కడ. బలరాముడు బయట ఎక్కడో ఆడుకుంటూ ఉంటే ఎవరో గోపబాలురు వార్త తీసుకొని వెళ్ళి బలరాముడికి చెప్పారు. ఏంటి ఆ వార్త అంటే, బలరామ ఇప్పుడే అందిన వార్త, కృష్ణుడిని కట్టేశారు అన్నాడు. డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. కృష్ణుడిని కట్టేశారు అనగానే బలరాముడు ఉద్వేగంతో, ఎవరు నా సోదరుణ్ణి బంధించింది? నా సోదరుడు ఎవరనుకున్నారు? నారాయణుడు, నరసింహుడు, వరాహుడు. నేనెవరు అనుకున్నారు? అనంతుణ్ణి. ఈ బృందావనాన్ని అగ్నితో దహించి వేస్తాను అని చెప్పి
ఉద్వేగంతో ఊగిపోయాడు. మనం నిద్రతో ఊగుతున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రవణం మనం చేయకపోతే ఆధ్యాత్మిక పురోభివృద్ధి చాలా చాలా కష్టం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో అందుకని మనం కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాల. అప్పుడే ఈ మార్గంలో మనం పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంది. అందుకనే నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏంటి? నిద్ర. బలవాళ్ళ మీరు మార్చేస్తున్నారు ఏంటి మీరు? సో శ్రవణం మొట్టమొదటిది శ్రవణం. సో అందువల్ల ఆయన బలదేవుడు ఉద్వేగంతో ఊగిపోయాడు. పరిగెత్తుకుంటూ ఆ ఉద్వేగంతో ఊగిపోయినప్పుడు ఆ గోపబాలుడు మళ్ళా లాస్ట్లో మెల్లిగా చెప్తాడు ఏమని అంటే, ఏ బలదేవా బలదేవా, ఎవరో తెలుసా కృష్ణుడిని బంధించింది? యశోదమ్మ అంటాడు. ఈయన మన చప్పబడిపోతాడు. ఈ ముక్క ముందు కదా చెప్పాలి నువ్వు అంటాడు. మరి నాకు సమయం ఇచ్చారా మీరు ముందు చెప్పడానికి? పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అన్నమాట. వెళ్తే కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఒక సామాన్య బాలకుని వలె ఆ తల్లి తాటితో రోలుకు బంధిస్తే ఆయన అమాయకంగా ఏడుస్తూ కళ్ళు నులుపుకుంటూ ఆ కళ్ళకు పెట్టిన కాటుకంత ముఖమంతా అయిపోయిందంట కృష్ణుడికి. మొదలైన అల్లని వాడు, దానికి పైపచ్చు ఈ కాటుకంత ముఖమంతా అయిపోయిందంట. అట్లా నులుముకుంటూ బలదేవుని చూడంగానే సైగలు చేస్తున్నాడంట, అమ్మ నన్ను కట్టేసింది అది ఇది. ఆయన సైగలు చూసేసరికి మళ్ళా మహాభావంలోకి వెళ్ళిపోయి మయ్యా యశోద, కృష్ణుడు ఎవరనుకున్నారు? నారాయణుడు, నరసింహుడు, వామనుడు అనేదేదో పెద్దగా అరుస్తున్నాడు. అరుస్తుంటే అప్పుడు యశోదమ్మ ఇచ్చు అనిందంట. అంటే ఏంటి నరసింహుడా? పిల్లి మియామంటే పరిగెట్టుకుంటూ వచ్చి నా కొంగ వెనకాల దాక్కుంటాడు, ఇదేంటి నరసింహుడు? పో ఇక్కడ నుంచి అనిందంట ఆయన బలదేవుడు. అప్పుడు కృష్ణుడు దీనంగా అప్పుడు బలదేవుడి దగ్గరకు వచ్చి, ఇంకొకరి కానైతే అమ్మ నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, బలరాముడు ఆయన తల్లి ముందు అంత పెద్ద వ్యక్తి, భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి వీళ్ళందరూ కూడా ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే, కృష్ణుడు ఆ తల్లి ముందు వెరీ సింపుల్, ఒక సామాన్యమైన పిల్లవాళ్ళలాగా, సామాన్యమైనటువంటి పిల్లవాళ్ళలాగా. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ భగవంతుడు కృష్ణునితోటి జీవుడికి అన్ని రకాలైనటువంటి రసాలు కూడా దొరుకుతాయి. సాఖ్యరసం దొరుకుతుంది, మాధుర్య రసం అంటే గోపికలది మాధుర్య రసం, గోప బాలుడిది సాఖ్యరసం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్. గోపికలు వచ్చి ప్రియురాళ్ళు, తల్లిదండ్రులు యశోద నందబాబ వాత్సల్య రసం. సో ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రసాన్ని కృష్ణుడు పంచుతూ ఉన్నాడు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ నెమళ్లకు ఒక రసాన్ని పంచుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి జీవులన్నిటికీ కూడా ఒక్కోదానికి ఒక్కొక్క రసం. ప్రభుపాదుల వారు ఒక ఉపన్యాసంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరన్నా కృష్ణుడు బాగా ఆడుకొని ఉన్నాడు, అలిసిపోయి కూర్చోవాలనుకుంటాడు. మరి బృందావన అరణ్యంలో కుర్చీ లేదు, ఉన్నట్టుండి
ఒక గోపాలుడు, వాళ్ళు ఏంటి అంటే సిద్ధ స్వరూపాలు, వాళ్ళకి అన్ని సిద్ధులు వచ్చు. సో అష్టాంగ సిద్ధులలో ఆరుతేరినటువంటి వాళ్ళు ఆ గోపబాలుడు అనమాట. సో కృష్ణుడు ఎప్పుడైతే కూర్చోవాలనుకుంటాడో అప్పుడు గోపాలుడు ఒక మంచి సోఫా లాగా తయారైపోతాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి దాని మీద కూర్చుంటే అది రిలాక్స్ అవుతాడు. ఆ గోపబాలుడు కూడా ఆ సోఫాకి జీవం ఉంది కాబట్టి ఆ కృష్ణుని యొక్క ఉపస్థితం ఎంతో ఆహ్లాదాన్ని ఆ యొక్క గోపాలుడు పొందుతాడు అనమాట. సో ఈ రకంగా ఆ క్షణానికి ఆ క్షణం ఏం కోరుకుంటే అది వాళ్ళు పొందుతారనమాట. ఆ యొక్క భావనలో ఆ కృష్ణుని యొక్క సేవలో వాళ్ళు ఆ మాధుర్యాన్ని పొందుతారనమాట. సో నారాయణుడితోటి అవన్నీ కూడా మనం అనుభవించేదానికి అవకాశం లేదు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, నారాయణుడు కోర్టులో జడ్జిలాగా, అదే జడ్జి ఇంట్లో ఒక భార్యకు భర్త, పిల్లలకు తండ్రి, మనవలకు తాత, ఇన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి. అదే కోర్టులో జడ్జి మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. అదే జడ్జి ఇంట్లోకి వస్తే మనవడు తాత తాత గుర్రమాట ఆడతాం తాత అంటే వాడిని భుజాన్ని ఎక్కించుకొని అట్లా దోగాడుతూ ఉంటాడు. మరి అదే కదా బృందావనంలో ఈ గోపాలుడు కృష్ణుడితోటి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడేవాళ్ళు. కృష్ణుడు ఇట్లా వంగి నిలబడితే వాళ్ళు వచ్చి మీద నుంచి దూకేవాళ్ళు. అది ఈ బృందావనంలో జడ్జి ఇంట్లో ఉన్నట్టు కృష్ణుని యొక్క పరిస్థితి. అదే నారాయణుడి కోర్టులో ఉన్నట్టు. కోర్టులో వైకుంఠంలో నారాయణుడు చాలా గంభీరంగా ఉంటాడు. అందరూ వెళ్ళి దండం దశకం పెట్టి సేవించుకోవాలంతే, ఇంకా వేరే ఏ ఒక్క రిలేషన్షిప్ కూడా వీలు కాదన్నమాట. కానీ కృష్ణుడితోటి అట్లా కాదు. ఎన్నిసార్లు రాధారాణి వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఏడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ రకంగా అక్కడ భక్తులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఏంటి అంటే తన స్థాయిని మర్చిపోయి వ్యవహరిస్తాడు. బృందావనంలో తను దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటివన్నీ ఏమి ఉండవు. తన స్థాయిని మర్చిపోయి ఆయన అక్కడ వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇక్కడ నారాయణునితో సమానమైనటువంటి ఐశ్వర్యము గుణాలు కలిగి ఉంటాడు అని చెప్పి అంటున్నారు. కానీ నారాయణలో 60 కళలు ఉంటే కృష్ణుడిలో 64 కళలు ఉంటాయి. సో కృష్ణుడు ఒక 4 కళలు అధికంగా ఉంటాయి. ఆయన రూపం అత్యద్భుతంగా ఉంటుంది. కృష్ణుని యొక్క రూపం అంటే నారాయణ రూపం బాగుంటుందని కాదు. మళ్ళా ఇక్కడ మనం ఏంటి అంటే కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. నేను మొన్న నరసింహ అవతారం గురించి ఏదో నరసింహ భగవానుడు ప్రహ్లాదుడి ముఖాన్ని ఆయన నాలుకతోటి ఎట్లా నాకాడు అని, అది భాగవతంలో లేదు, నరసింహ పురాణంలో ఉంది. దానికి ఎవరో నరసింహ పురాణం చదవలేదు. ఆయన మీరు అది ఎట్టా పెడతారు నాలుకతో నాకారని. నరసింహ పురాణంలో ఏం వివరించడం జరిగింది అంటే నరసింహ భగవానుడు ఆ రకంగా ప్రహ్లాదునితో ప్రవర్తిస్తే ప్రహ్లాదుడు ఆ వాత్సల్యం ఎంత తన్మయత్వం చెందుతాడు అంటే ఆ ప్రహ్లాదుల్లో ఆ వాత్సల్య భావనకు పొందిన తన్మయత్వాన్ని చూసి నరసింహ భగవానునికి నేను ఒక పుత్రుడిగా పుట్టాలి ఎవరికన్నా అని చెప్పి దశరథుని యొక్క కుమారుడిగా శ్రీరామచంద్రుడిగా ఆయన అవతరించేటువంటి సంకల్పము నరసింహ అవతారంలో చేస్తాడంట. ఆ వాత్సల్యానికి ప్రహ్లాదుడు పొందినటువంటి ఆనందం చూసి భగవంతుడిలో కోరిక కలుగుతుందంట, నేను కుమారుడిగా పుట్టాలా అని చెప్పి. మరి మనకు శాస్త్రాలు ఏంటి అంటే ఇది అనంతం. నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. ఇది దాన్ని ఒక జన్మలకు తెలుసుకుంటూ ఉంటే అంటే ఆచార్యులు చెప్తారు. మనం ముఖ్యంగా దశావతారాల గురించి చర్చిస్తూ ఉంటాం, కానీ
సముద్రంలో అలలు ఎన్ని వచ్చాయో అన్ని అవతారాలు ఉన్నాయంట భగవంతుడే. ఈ 10 అవతారాల గురించే బుర్రలోకి ఎక్కించుకోలేకుండా ఉన్నాం. ఇంకా అన్ని అవతారాలు ఎక్కడ ఎక్కించుకుంటామని చెప్పి ఆ 10 అవతారాలు ముఖ్యంగా వీటి గురించి అధ్యయనం చేసి శరణాగతి పొంది సేవించి ధరించండి అని చెప్పి ఏదో లిమిట్ పెట్టారు. కానీ శాస్త్రాలు ఒరిజినల్ గా మనం పోతే సముద్రంలో అలలు ఎన్ని ఉన్నాయో అనే అవతారాలు ఉన్నాయంట భగవంతుడు. ఎవరి వల్ల అవుతుంది అవన్నీ కూడా? ఎవరి వల్ల అవుతుంది? తర్వాత బలరామ జయంతి రోజు కృష్ణుడి నుంచి బలదేవుడే సంకర్షణుడు, ఆయన నుంచి కూడా అవతారాలు వస్తాయని శాస్త్రాల్లో ఉందన్నమాట. దానికి కృష్ణుడు నుంచి అన్ని వస్తాయి కదా, బలదేవుడి నుంచి వస్తాయి చెప్తారేంటి అంటారు. సో వాళ్ళు అందరు కూడా మనం అందుకనే సబ్జెక్ట్ స్టడీ చేయాల, శాస్త్రాలన్నీ కూడా స్టడీ చేస్తే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి, క్రమంగా తెలుస్తూ ఉంటాయి. మనం సృష్టి ఆది నుంచి అనంత శేషుడు ఆయన కీర్తన చేస్తూనే ఉన్నాడు. ఇంతవరకు కీర్తన పూర్తి కాలేదంట. మనం ఒక్క నాలికతో ఎంత కీర్తిస్తే ఎంత అది పూర్తవుతుంది, ఏమవుతుంది. సో అందువల్ల భగవంతుని యొక్క లీలలు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. బ్రహ్మ సమితిలో బ్రహ్మ కూడా చెప్తాడు అనంత రూపం. ఆయనకి అనేక రూపాలు, అనేక రూపాలు, ప్రధానాంశాలు ఉన్నాయి, తర్వాత లీలావతారాలు ఉన్నాయి, గుణావతారాలు ఉన్నాయి, శక్త్యావేశ అవతారాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు. వాటన్నిటినీ కూడా మనం ఒకసారి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవడో ఒకడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటాడు. మీ బుర్రను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఒరి నాయనా, నీదుండేది ఒక బుర్ర, నా బుర్ర 4. సో నా బుర్రను నువ్వు అర్థం చేసుకోవడం అంటే అది చాలా ప్రమాదం, వద్దు బాబు అంటాడు. మరి నేను ఎంత కష్టపడి తపస్సు చేసిన దానికే కదా, మీ బుర్రను నేను అర్థం చేసుకోవాలి, అదే కావాలి వరం అంటాడు. ఇంకేదైనా కోరుకోరా బాబు అంటాడు బ్రహ్మ. వీడెండు తదాస్తు అంటాడు. ఆ బ్రహ్మ బుర్ర వీడి బుర్రలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో వీడి బుర్ర 1000 ఒక్కలైపోద్ది అనమాట. అంటే తక్కువ కెపాసిటర్లోకి ఎక్కువ కెపాసిటీ కరెంట్ పంపిస్తే ఏమవుద్ది? ఈరోజు ఏదో ఉదయంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది, అందువల్ల కరెంట్ లేదు టెంపుల్ హాల్లో. ఎందువల్ల అంటే ఆ కెపాసిటీ ఎక్కువైంది, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, అక్కడ ఏదో వైర్ ఏదో పోయి ఉంటుంది. సో అట్లాగే మనం ఏంటి అంటే దాన్ని కూడా అర్థం చేసుకునేదానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చీమ ఉంటుంది. చీమ దానికి ఏంది అంటే ఒక 3-4 అడుగులు పైకి ఆకాశం, దానికి చాలా చిన్నది కదా, దానికి 3-4 అడుగులు ఆకాశం అన్నమాట పైకి. అది దానికి ఎవరైనా వెళ్ళి మనుషులు ఉంటారు, 6 అడుగులు మనుషులు ఉంటారు, వాళ్ళు దానికి ఏంది అంటే ఒక్క విత్తనం తీసుకెళ్ళి పెట్టుకుంటే అది ఎన్ని రోజులు తింటుందో తెలియదు మనం. సో వాళ్ళు రోజుకి 1 కేజీ తింటారు, తర్వాత అది ఓన్లీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ ఇంకో కేజీ లేపేస్తారు, మళ్ళీ సాయంత్రం డిన్నరు ఇంకో. అవన్నీ చెప్తే ఎప్పపో ఇవన్నీ చెప్పద్దు నాకు, అంత మనుషులు ఎక్కడ ఉంటుంది అసలు, ఏంటది అంత అంటే దాని ఊహకు అందదు. ఇప్పుడు మనుషులు కూడా, మనకు కూడా పరిమితమైనటువంటి గ్రాహ్య శక్తి, మనం పరిమితమైన గ్రాహ్య శక్తి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, కొన్ని శబ్దాలు మనం వినగలం, కొన్ని శబ్దాలు వినలేం. అదే కుక్కలు మనకన్నా ఎక్కువ గ్రాహ్య శక్తి ఉంటాయని, చాలా మైన్యూట్ సౌండ్ కూడా అది వింటుందంట. సో వాటి యొక్క గ్రాహ్య శక్తి వేరు. సో కొన్ని మనం చూడగలం, కొన్ని చూడలేం. ఇప్పుడు మన చేతిలోనే ఎన్నో బ్యాక్టీరియా ఉంటుంది, కానీ కనపడదు అది. అదే మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనిపిస్తాయి. అట్లాగే భగవత్ తత్వాన్ని కూడా అర్థం ఇక్కడ చేతిలో ఉన్న బ్యాక్టీరియా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనిపిస్తాయి. అదే భగవత్ తత్వాన్ని కూడా బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తాడు అంటే, నువ్వు పెట్టుకోవాల్సినటువంటి స్కోప్ ఏంది అంటే ప్రేమ చక్షువులు. సాధన ద్వారా ఈ యొక్క అరిషడ్వర్గాలను జయించి కామ దృష్టిని పోగొట్టుకొని ప్రేమ దృష్టిని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవత్ లీలలు వాటన్నిటినీ కూడా మనం చూడగలము.
వాటిని చూడగలము, వాటిని అర్థం చేసుకోగలము. సో అందువల్ల ఆ భగవంతుడు ఆయన యొక్క లీలలు ఇవన్నీ కూడా ముఖ్యంగా చదివినంత మాత్రాన మనం అర్థం చేసుకోలేము. దాన్ని అర్థం చేసుకునేదానికి మనలో ఉన్నటువంటి కాలుష్యం తొలగిపోవాలా, మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోవాలా. అప్పుడు భగవతత్వాన్ని మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఎవరన్నా మనం కనిపించినప్పుడు మొదట వాళ్ళని హరే కృష్ణ మంత్రం జపించేటట్టుగా మనం చేయాలన్నమాట. హరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే మనం జపించేటట్టు చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ప్యూరిఫికేషన్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు వాళ్ళలో ఆ పవిత్రీకరణ విధానం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ పవిత్రీకరణ మనం ఎంత మనసులోని కల్ముషాలు తొలగిపోతుంటాయో, ఎంత పవిత్రత వస్తుంటుందో అంత భగవతత్వం మనకు గోచరిస్తుంది. మీరు గమనించండి, మొదట్లో మనకు కృష్ణ కాన్షియస్ లో మొదట్లో వచ్చినప్పుడు మనకు ఇవన్నీ విడ్డూరంగా కనిపిస్తాయి. అన్నీ కూడా క్రమంగా హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటే, ఇవన్నీ చేస్తూ ఉంటే క్రమంగా ఏమవుతుంది అంటే మనకు ఇవన్నీ కూడా అవును కరెక్టే కన్విన్స్ అవుతూ వస్తాం. ఒక్కొక్కటి కన్విన్స్ అవుతూ వస్తాం. ఎందువల్ల అంటే మనం ఆ నామం చేయడం వల్ల, ప్రసాదం స్వీకరించడం వల్ల, కొంచెం సేవ చేయడం వల్ల ఈ హృదయంలో ఏంటి అంటే ఆ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఇది అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అప్పుడు లాస్ట్లో ఏం చెప్పినా కానీ కృష్ణుడు ఏమైనా చేయగలడు, నో ప్రాబ్లం, దాంట్లో సందేహం ఏం లేదు. అందుకనే ఒక్కోసారి పెద్ద పెద్ద ఆచార్యులు కూడా వాళ్లే ఒక్కోసారి సంశయం చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు జయదేవ్ గోస్వామి ఆయన అష్టపదులు రాస్తూ దాంట్లో ఒక సందర్భంలో కృష్ణుడు శ్రీమతి రాధారాణి పాదాలు పట్టుకొని సేవించాడు అనేటువంటి విషయం రాయాల్సి వస్తే ఆయన కన్విన్స్ కాలేదంట దానికి. అరే దేవదేవుడు పోయి శ్రీమతి రాధారాణి యొక్క పాదాలు పట్టుకొని ఆయన పాదసేవ చేయడం ఏంటి, ఇది ఎట్లా రాయగలను, అది ఇది అని చెప్పి ఆయన దాన్ని పూరించకుండా కాలకృత్యాలు తీర్చుకునేదానికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి వచ్చే లోపల ఏం జరిగింది అంటే జయదేవ్ గోస్వామి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి ఆ యొక్క శ్లోకం ఏదైతే ఉందో దాన్ని పూరించేశాడు. ఏమని పూరించాడు? కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క పాదాలు సేవించాడు అని చెప్పి పూరించేసి ఆయన జయదేవ్ గోస్వామి వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ప్రసాదం పెట్టాను. ఆమె భోజనం పెట్టిందని శుభ్రంగా తినేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత అసలైన జయదేవ్ గోస్వామి వచ్చాడు. అంటే ఇప్పుడు వచ్చిన జయదేవ్ గోస్వామి ఎవరు అంటే కృష్ణుడు. ఈయనకి సందేహం కలిగింది కదా, నేను ఇది రాయొచ్చా రాయకూడదా అని. సో ఆ సందేహం ఈయనకు కలిగితే స్వయంగా భగవంతుడు వచ్చి దాన్ని పూరించేశాడు. ఎస్, కృష్ణుడు పాదాలు సేవించాడు, రాధారాణి యొక్క పాదాలు సేవించాడు. ఆయన వచ్చి ఈయన కాళ్ళు కడుక్కొని బయట నుంచి వచ్చి తొందరగా భోజనం పెట్టి చాలా ఆకలిగా ఉంది. ఏంటి ఇప్పుడేగా తినేళ్ళారు? నేను ఎక్కడొచ్చాను ఇప్పుడే తినేళ్ళడం ఏంటి అన్నారు. అదేటో అక్కడ కూర్చొని కూడా ఏదో కొంచెం రాశారు కూడా, ఆమె తినేసి వెళ్ళారు, ఆకలిగా ఉందంటే పెట్టాను కదా అంటే నేను రాశానా, ఏం రాశాను అని చెప్పి ఆయన యొక్క ఆ పుస్తకం తీస్తే దాంట్లో శ్రీమతి రాధారాణి యొక్క పాదపద్మాలు కృష్ణుడు సేవించాడు అని చెప్పి అది పూరించేసి ఈయన డాష్ వదిలేస్తున్నాడు. ఆయన పూరించేసి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఇది పెట్టచ్చా పెట్టకూడదా అని సంశయించాను. ఇది పెట్టచ్చా పెట్టకూడదా అని సంశయించాను. కానీ భగవంతుడు స్వయంగా ఆయన వచ్చి పూరించేసి వెళ్ళాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కృష్ణుడు ఆయన భక్తులు ఏం చేయడానికన్నా సిద్ధమవుతాడు. ఆయనకి స్థాయిని మర్చిపోతాడు భక్తుల దగ్గర. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాదు. భక్తుల దగ్గర ఏంటి అంటే ఎవరి భావనకు తగ్గట్టుగా వాళ్ళ భావనలో ఆయన వ్యక్తమవుతాడు. అక్కడ ఎవరన్నా నా స్నేహితుడిగా ఉండాలంటే స్నేహితుడు భుజం మీద చేసేస్తాడు, వచ్చి భుజం మీద చేసేస్తాడు. లేకపోతే కావాలంటే
మన దగ్గర దెబ్బలు కూడా తింటాడు. బిల్వమంగళ ఠాకూర్ అదే కదా, ఆయన పుట్టుకతో అందుడేం కాదు. బిల్వమంగళ ఠాకూర్ కళ్ళున్నాయి, వేశ్యాలోలుడు. ఒక వరద సమయంలో కూడా ఆ వేశ్యను కలవడానికి వెళ్ళాడు. అంటే కామానికి కళ్ళు ఉండవు అని చెప్పి అంటారు కదా. ఆయన నదిని దాటడానికి తెప్పనుకొని ఎక్కుతాడు. దాటిన తర్వాత చూస్తే ఒక శవం తేలుతూ ఉంటే దాని మీద ఎక్కి దాటుతాడు అనమాట. ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే వర్షాకాలం తలుపులన్నీ వేసేస్తున్నాయి. వేసేస్తుంటే గోడ తాడను పట్టుకొని దూకుతాడు. దూకిన తర్వాత చూస్తే పామది చుట్టుకొని ఏలాడుతుంటే దాన్ని పట్టుకొని ఎక్కేస్తాడు. అదేదో పెద్ద పాము ఉన్నట్టుంది. చిన్నదైతే పడిపోయాడు ఎవరిసారి. సో తర్వాత లోపలికి వెళ్ళి పెద్ద హీరోలాగా ఆ వేశ్య ముందు నిలబడుకుంటే ఆ వేశ్య అంటది, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఎందుకు వచ్చావండి అంటే, నీ మీద మోహం ఉండలేకపోయాను, వచ్చాను. అప్పుడు ఆ వేశ్య తిడుతుంది, నా మీద ఉన్న ఆకర్షణ కించిత్తు ఆ దేవదేవుడు ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని పాదపద్మాల మీద ఉంటే నీ జన్మ ధన్యమైంది. పో ఇక్కడి నుంచి చిదరించుకుంటుంది. అప్పుడు ఈయన ఇంకొకటి కూడా మనం గమనించాల. ఒక్కోసారి జీవితంలో ఏదైనా మంచి ఏటు తగిలినప్పుడు, లేకపోతే తత్వం ఏదైనా విన్నప్పుడు, లేదు మనం ఇట్టుండాలని మళ్ళా కుక్కతో ఒక వంకర. మళ్ళీ ఈయనేంటి అంటే, ఆ వేశ్య అంత కష్టపడి అక్కడికి వెళ్ళాడు, ఆమె జ్ఞానోదయం కలిగించింది, మళ్ళీ బయటకు వచ్చాడు. కొంచెం దూరం పోతే ఒక బావి దగ్గర ఒక అందమైన స్త్రీ నీళ్లు చేస్తుందంట. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెతో సాంగత్యం చేయాలని చెప్పాను. అప్పుడు మళ్ళా ఆ వేశ్య మాటలు గుర్తొస్తాయి. శ్రవణం మనం ఎందుకు రెగ్యులర్గా చేయాలంటే, మరపు అన్నటువంటిది ఒక రకంగా వరము శాపం అన్నమాట. వరం దేనికి అంటే, పడ్డ బాధలు మర్చిపోవడం వల్ల కొంచెం ఉపశమనం. అవి అట్టాగే గుర్తుంటే ఇంక జీవితం అంతా బాధలతోటి సస్తాం అన్నమాట. అందుకని వరం, బాధలు మర్చిపోవడం వరం. కానీ జ్ఞానం మర్చిపోవడం శాపం. సో ఈయన ఆమె ముందుకెళ్ళేసరికి మళ్ళా మోహితుడయ్యేసరికి మళ్ళా ఆ వేసే మాటలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఆ స్త్రీ తల్లో ఉన్న పక్క పిన్నులు 2 తీసుకొని కళ్ళు 2 బొట్టు చేసుకుంటాడు. ఎందువల్ల ఈ కామపూరిత నేత్రాలు ఉండబట్టి ప్రతిదీ నేను ఇంద్రియ భోగానికి వస్తువుగా చూస్తున్నాను. ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తిలో నువ్వు ఉన్నతిని సాధిస్తున్నావు అంటే ఏది చూసినా గాని భగవత్ సంబంధంగా చూసి ఆయన సేవలో వాటిని ఎట్లా వినియోగించాలా అనే దృష్టి వస్తుందంట. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగకపోతే ప్రతిదీ కూడా నీ ఇంద్రియ భోగానికి వస్తువుగా చూస్తూ ఉంటావు దాన్ని. సో ఈ కామపూరిత నేత్రాలు ఉండడం వల్ల నేను ప్రతిదీ ఇంద్రియ భోగానికి వస్తువుగా చూస్తున్నాను, ఈ నేత్రాలే నాకొద్దని చెప్పి కళ్ళు పొడి చేసుకున్నాడు. సో అట్టని చెప్పి పక్క పిన్నులు ఎతకబాకండి మీరు. మహానుభావులు వాళ్ళు ఏదో ఉదాహరణ కొన్ని చూపించారు. మనం ఏంటి అంటే, పిన్నులు ఎత్తుక్కోకుండా జ్ఞానం ఎత్తుక్కొని దాన్ని లోపల జీర్ణించుకుంటే అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అన్నమాట. సో మరి ఆయన అక్కడి నుంచి బృందావనం వెళ్ళిపోయారు. మరి కళ్ళు లేవు కదా. భగవంతుడు ఎంత కరుణామూర్తి అర్థం చేసుకోండి. ఆయన కళ్ళు లేవని స్వయంగా భగవంతుడు వచ్చి రోజు సేవలు చేసేవాడు. బిళ్ళమంగళ ఠాకూర్ బట్టలు ఉతికిచ్చేవాడు, వంట వండి పెట్టేవాడు. ఆయన కృష్ణ కరుణామృతం అన్నటువంటి గ్రంథం రాస్తే అది స్వయంగా కృష్ణుడు రాశాడు. అయితే ఈయనకేంటంటే అన్ని రసాలు కావాలా. అంత సేవ చేసి లాస్ట్లో ఏదో కిల్ముషం చేసి ఏడిపించేవాడు. సో ఈయన ఈ గ్రంథం చెప్తుంటే ఈయన కళ్ళు లేవు, కృష్ణుడు కూర్చొని రాశాడు. అంత గ్రంథం అయిపోయింది. ఎట్ట రాశావంటే, ముత్యాలంటే అక్షరాలతో అద్భుతంగా రాశానన్నాడు. చాలా సంతోషం ఆయన అన్నాడు. కానీ చిన్న పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అన్నాడు. ఆ రాసిన దాని మీద సిరా దొర్లిచ్చేసానన్నాడు. ఏం కనపట్లేదు, సిరా దొర్లిచ్చేసానన్నాడు. సో బిళ్ళమంగళ ఠాకూర్కి ఊరి నాయన జీవిత ధ్యేయంగా అదేదో చెప్తే చిన్న పొరపాటు అంటావని కోపం వచ్చి పటాన్ని కొట్టాడు.
దెబ్బలు తింటాడు. కొట్టి కోపం వచ్చింది. కోపం వచ్చి నన్ను కొడతాడా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ బిల్లమంగళ ఠాకూర్ వేరే శిష్యులు ఉంటే వాళ్ళతో చెప్పాడంట, ముసలోడు నేను లేకపోతే మళ్ళీ కష్టము, ఉండలేడు. ఒకవేళ నన్ను చూడాలనుకుంటే దక్షిణ భారతదేశంలో ఏదో అరణ్యం ఉంటుంది, ఆ పేరు చెప్పి నేను అక్కడ ఉంటాను, అక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. అంటే భక్తులు ఒక్కోసారి ఈ భౌతిక జగత్తులో భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు తట్టుకోలేక భగవంతుడిని కూడా నిందిస్తారు. ఇప్పుడు మన రామదాస్ కూడా ఆయన్ని పాపం జైల్లో పెట్టి కొడుతూ ఉంటే, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. నేను కూడా టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత పేమెంట్స్ అన్నీ ఉంటే పారిపోయాయి ఇక్కడి నుంచి. డివోటీస్ని ఎట్లా మేనేజ్ చేసుకోండి, నేను 10 రోజులు ఎక్కడికి ద్వారకి వెళ్ళాం, దానిలో ఫోన్ రింగ్ అయితే గుండె బరువైపోయేది అనమాట. అప్పుడు ఇవన్నీ రామదాసు అన్నీ మనన చేసుకుంటూ ఆయన వెళ్ళాం ద్వారకి అనమాట. సో వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక తర్వాత మళ్ళా రామదాసు ఆయన పాశ్చాత్తాపడతాడు, స్వామి ఈ దెబ్బలు తట్టుకోలేక నేను ఆ రకంగా అన్నాను, ఏమన్నా ఫీల్ అయ్యావేమో స్వామి క్షమించు. సో ఇట్లా 2 రోజులు అయిపోద్ది ఈయన విరహం బిల్లమంగళ ఠాకూర్. 3వ రోజుకి ఆ శిష్యుల్ని అడుగుతాడు, ఆ పిల్లవాడి జాడేమన్నా తెలిసిందా అంటే, నిన్న వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళాడు అన్న. ఏం చెప్పెళ్ళాడు, అక్కడెక్కడో దక్షిణ భారతదేశం అరణ్యంలో ఉంటాడంట, నన్ను తీసుకెళ్ళండి అంటాడు. అప్పుడు వాళ్ళు తీసుకొని ఆ కేరళ త్రివేంద్రం అక్కడికి వస్తే, అప్పుడు అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఆయన అట్లా తగలగానే దృష్టి వస్తుంది అనమాట. చూస్తే 18 కిలోమీటర్లో ఏమో పొడవు అంట, అంత పెద్ద విగ్రహం అంట. 18 27 కిలోమీటర్లు అయితే చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, స్వామి నేను మానవ మాతృని, ఇంత పెద్ద విగ్రహాన్ని నేను ఎక్కడ చూసుకునేవండి, నా శక్తికి తగ్గట్టుగా తగ్గండి అంటే అప్పుడు 18 అడుగులుకి తగ్గుతాడు అనంత పద్మనాభ స్వామి. అప్పుడు ఇప్పుడు కూడా ముఖముఖ దర్శనం, నాభి దగ్గర ఒక దర్శనం, 3 ద్వారాలు ఉంటాయి. సో పాదాల దగ్గర ఒక దర్శనం అనమాట. సో అట్లాగా 3 దర్శనాలు మనం చేయాలి అక్కడ. సో ఆ అనంత పద్మనాభ స్వామిని సేవించుకుంటూ బిల్లమంగళ ఠాకూరు ఆయనే అక్కడ పరమపదించారనమాట. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అడిగితే బిల్లమంగళ ఠాకూర్ సమాధి అంటే కొంత దూరంలో, మందిరానికి కొంచెం దూరంలో బిల్లమంగళ ఠాకూర్ సమాధి కూడా అక్కడే ఉంటుంది అనమాట. సో భగవంతుడు ఏ స్థాయికైనా భక్తుల కోసం ఆయన దిగజారుతాడు అనమాట. ఆయన స్థాయిని మర్చిపోయి దిగజారుతాడు. ఆయన ఏం చేయడానికన్నా సిద్ధమవుతాడు భక్తుల కోసం. అది భగవంతుని యొక్క ప్రత్యేకించి కృష్ణతత్వంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అదన్నమాట, గొప్ప విశేషం. అందుకని ఆ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తులు ఆ కృష్ణుని తప్పించి ఇంకా వేరే రూపాల్లో ఊహించుకోలేరు భగవంతుడు. చాలా మందికి అది కూడా అర్థం కాకుండా ఒక ఆయన కామెంట్ పెట్టు, నరసింహ గురించి చెప్తున్నారు కానీ మీరు రాధాకృష్ణులు తప్పిస్తే ఇంకెవరిని పూజించర్లే అని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టాడు. సో అటని చెప్పి కృష్ణుడే నరసింహుడు, ఆ కృష్ణుడే వరాహుడు, అంతా ఒకటే తత్వం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆయన ప్రకటన అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాని అదే దేవదేవుడు. కానీ మాకు కృష్ణుడితోటి అన్ని రసాలు అనుభవించాలనుకుంటున్నాం కాబట్టి కృష్ణుడిని మనం, ఓకే నువ్వు నరసింహుడిగా అవతరించాలంటే ఓకే, నరసింహుడిని ఇష్టపడితే నరసింహస్వామిని సేవించు. మేము కూడా నరసింహుడిని సేవిస్తాం, సేవించకుండా లేదు. కానీ అక్కడికి వెళ్ళాలని మాత్రం అనుకో, ఎప్పుడన్నా ఒకసారి చూడాలనుకుంటాం జీవితంలో, ఒకసారి మహావతార నరసింహ ఒకసారి అట్లా చూడాలి. అంతేగాని ఎల్లవేళలా ఆయన దగ్గర ఉంటే ఆయన రౌద్రం ఎవరు తట్టుకుంటారు, ఎవరు వల్ల అవుతుంది. సో ఎల్లవేళలా ఆయనతో ఉండాలని మాత్రం, ఎల్లవేళలా కృష్ణుడితోనే ఉండాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. సో అందువల్ల మనం ఏంటి అంటే
ఈ యొక్క ప్రభుపాదుల వారు ఇదే కృష్ణతత్వాన్ని, ఇదే సనాతన ధర్మాన్ని ఒక మోడర్న్ దీంట్లో ఆయన ప్రజెంట్ చేశారనమాట. మనం కూడా ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా ఇట్లా చేయడానికి కారణం ఏంటి అంటే, మామూలు సమయాల్లో ఏదో వస్తారు జనాలు, కానీ ఈ ఉత్సవాలు అంటే అప్పుడు ఎక్కువ మంది వచ్చేదానికి ఉంటుంది, మనం ఈ తత్వాన్ని కూడా చెప్పేదానికి ఉంటుంది. ఒకసారి కృష్ణుడు బాగా అలంకరించుకుంటూ ఉంటాడు. అలంకరించుకుంటూ ఉంటే మామూలు రోజు కన్నా ఎక్కువ అలంకరించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన రథసారథి చూసి, భగవంతుడు ఎప్పుడు ఇంత ఎక్కువగా అలంకరించుకోలేదే అని చెప్పి వచ్చి, ఏంటి స్వామి ఈరోజు ఎక్కువగా అలంకరించుకుంటున్నారు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను దుర్యోధనుని కలవడానికి వెళ్తున్నాను, అందుకని చెప్పి మరి దుర్యోధనుని కలవడానికి వెళ్తే ఎక్కువగా అలంకరించుకోవాలా అని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, దుర్యోధనుడు అలంకరణ మాత్రమే చూస్తాడు, నా సహజమైనటువంటి సౌందర్యాన్ని చూడలేడు, వాడేం చూస్తాడో దానికి ప్రాముఖ్యతనిచ్చి అలంకరించుకుంటున్నాను అంటాడు. సో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇంచుమించుగా దుర్యోధనుడి యొక్క అనుమాయులు కాబట్టి మనం కొంచెం డెకరేషన్ బాగా చేస్తే, అలంకరణ బాగా చేస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. తర్వాత అప్పుడు వాళ్ళకి మనం కృష్ణతత్వం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ రథసారథి అంటాడు అనమాట, వాడు దుర్యోధనుడు దుర్మార్గుడు, వాడి దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి, వాడు మన దగ్గరికి రావాలా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక గొప్ప సందేశం ఇస్తాడు. ఆయన ఏమంటారంటే, చీకటి దగ్గరికి వెలుతురు వెళ్తుంది కానీ వెలుతురు దగ్గరికి చీకటి రాదు అంటాడు. చీకటి దగ్గరికి వెలుతురు వెళ్తుంది, వెలుతురు దగ్గరికి, ఇప్పుడు వెలుతురు ఇక్కడ ఉంది, ఇక్కడికి చీకటి వస్తుందా? రాదు. చీకటి ఉంటే దగ్గరికి వెలుతురు తీసుకెళ్తే ఆ చీకటి తొలగిపోద్ది అనమాట. సో మనం ఏంటి అంటే, అంధకారంలో ఉన్నారు జనులు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తత్వాన్ని ఇవ్వాలి. సో వాళ్ళని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేయాలి. సో అందుకని ఆ చీకటి దగ్గరికి వెలుగు మనం తీసుకెళ్ళాలి. సో ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి ఈ పండగలు, ఈ ఏర్పాట్లు, వీటన్నిటికి కూడా ఏంటి అంటే ప్రచారం, ఈ కృష్ణతత్వాన్ని మనం ఇవ్వడానికి మనం ప్రాముఖ్యతనివ్వాలను. అన్నీ చివరికి ఏంటి అంటే ప్రచారానికి. నేను మొదట్లో ఇస్కాన్లో చేరినప్పుడు కొన్ని టెంపుల్స్లో గమనించేవాడిని అనమాట. రథయాత్ర అంటే అసలు తత్వం చెప్పేదానికి ఇంపార్టెన్సే ఇచ్చేవాళ్ళు కాదు, ఏదో అక్కడ చిమ్మడానికి ఇచ్చే ప్రాముఖ్యత, ఆ విఐపీలని పొగడ్డానికి ఇచ్చే ప్రాముఖ్యత, వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఇచ్చే ప్రాముఖ్యత, వీటన్నిటితో పోలిస్తే తత్వ ప్రచారం అనేది అసలు ఉండేది కాదు. ఒక్కో టెంపుల్ అయితే జన్మాష్టమి అయితే అసలు ప్రవచనం కూడా ఉండేది కాదు. అన్ని ఏర్పాట్లు, ఆ క్యూ లైన్లు, అవి మేనేజ్ చేసుకోవడం, ఈ మేనేజ్ చేసుకోవడం, అసలు ఆ రోజు అసలు ప్రచారమే ఉండేది కాదు. సో అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన, అన్నీ అట్రాక్టివ్గా చేయాలా, కానీ తత్వం వెళ్ళాలి, మన తత్వం ఏంటో వెళ్ళాలి. సో అందుకని మనం ఇవన్నీ ఏర్పాట్లు ఏంటి అంటే ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రజలకు అందజేయడం కోసం. అందుకనే ఈ యొక్క పాంప్లెట్లు తయారు చేయమని చెప్పాను. అవన్నీ కూడా పబ్లిక్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే, అట్లీస్ట్ వాళ్ళు చదువుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే, అందరూ ప్రవచనం టైంలో రాలేకపోవచ్చు, ఆ పాంప్లెట్ మనం పంచితే వాళ్ళు అది తీసుకెళ్ళి చదివితే ఎంతోమంది. నేను ఒకప్పుడు పుష్కరాలప్పుడు ఒక 2-3 రోజులు కూర్చొని కృష్ణస్థు భగవాన్ స్వయం అని ఒక చిన్న పుస్తకం ఒకటి ప్రింట్ చేశాను. అది అప్పుడు మన దగ్గర అసలు ఏం లేవు, కానీ ఆ పుస్తకం ప్రింటింగ్కి కూడా అప్పు పెట్టి ప్రింటింగ్ చేయించాను ఎక్కడో విజయవాడ. తర్వాత అవి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చాం మన క్యాంప్లో పుష్కరాలకు 2003లో. నేను ఎవరినో రిసీవ్ చేసుకునేదానికి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ చాలా మంది ఆ రైల్వే స్టేషన్లో కూర్చొని ఆ పుస్తకం చదువుకుంటా ఉన్నారు. నాకు అది చూసి చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇచ్చిన పుస్తకం అది రైల్వే స్టేషన్లో కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేయాలా, సో అది చదువుకుంటా కూర్చొని ఉన్నారు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటి అంటే నారాయణునితో సమానమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి గర్గముని నాకు చెప్పాడు కృష్ణునికి నామకరణం చేసే సందర్భంలో అని చెప్పి నందమహారాజు ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ గోపాలులందరికీ కూడా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్?